మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చర్చ్ ఫాదర్ శాంతి సందేశం చదివి వినిపించారు. మెదక్ సిఎస్ఐ చర్చి ఎంతో ఫేమస్ కావడంతో క్రిస్మస్ ప్రార్థనలకు దేశ నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు. మరిన్ని అప్డేట్స్ ప్రసన్న అందిస్తారు. మెదక్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. ఇటు విద్యుత్ దీపాలతోనే ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లాలో మెదక్ చర్చికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిలలో మెదక్ చర్చి ఒకటి. మెదక్ చర్చిలో వారం రోజుల నుండి కూడా ఇటు ఈ క్రిస్మస్ కు సంబంధించిన శోభ కనిపిస్తుంది. ఈ మెదక్ చర్చిని కూడా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి నుండే ఇటు దేశవ్యాప్తంగా కూడా దేశం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా మెదక్ చర్చికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. మెదక్ చర్చిని సుందరంగా తీర్చిదిద్దిన విధంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇది అంటే దాదాపుగా మెదక్ చర్చికి ఘనమైన చరిత్ర ఉంది. దీన్ని దాదాపుగా 92 సంవత్సరాలు అవుతుంది మెదక్ చర్చిను నిర్మించి. ఇటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ అంటే దాదాపుగా ప్రతి ఏడు 2 నుండి 3 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి కూడా భారీ ఎత్తున వస్తారని చెప్పి ఇటు పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇటు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు అంటే అన్ని ద్వారాల వద్ద ప్రత్యేకంగా లై డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఇటు ఈ భక్తులు కూడా ఉదయం 5 గంటలకే మొదటి ఆరాధన ఈ ఆలయంలో ప్రారంభమైంది. మెదక్ చర్చిలో అంటే శాస్త్రోక్తంగా ఫాదర్లు చర్చ్ అంటే సిల్వను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఈ మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు క్రిస్మస్ వేడుకలు ఘనంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇటు భక్తులు కూడా భారీగా ఆలయానికి చేరుకుంటున్న విజువల్స్ ను చూడవచ్చు. ఇటు చిన్న పిల్లల్ని కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఇటు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇంచుమించు మెదక్లో 10 నుండి 11 డిగ్రీల కనిష్ట డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. అయినా కానీ ఇటు భక్తులు దాన్ని ఏం లెక్క చేయకుండా రాత్రి నుండి కూడా ఆలయం వద్ద ఉంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కూడా ఆలయం వద్దనే నిద్రించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అంటే లోకల్లో ఉన్నవారు కూడా ఉదయం నుండే మొదటి ఆరాధన 5 గంటలకే ప్రారంభమైంది. ఆ సమయానికి ఆలయానికి భక్తులంతా కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే మెదక్ చర్చి వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో కూడా 2వ ఆరాధన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా మెదక్ చర్చి వద్ద ఉన్న పరిస్థితి ఇది.